తెర మీద కొత్త అందం వరుస సినిమాలతో అలరిస్తూ వస్తోంది. ఆమె మోడల్ కమ్ యాక్ట్రెస్ కావ్య తాపర్. తాను నటిని అవ్వాలన్నది నాన్న కల. అందుకే సినిమాల్లోకి వచ్చానని, ముందు మోడల్గా మారి ఆ తర్వాత మూవీస్ చేస్తున్నానని అన్నారు. అయితే మోడల్గా ఉన్నప్పుడే తనకు ఎదురైన చేదు అనుభవాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు కావ్య తాపర్. తాను మోడల్గా చేస్తున్న కొత్తలో ఒకతను ఆఫర్ ఇస్తానని చెప్పి ఆఫీస్కి ఆడిషన్కి పిలిచాడు. ఆ టైంలో అతను కమిట్మెంట్ ఇస్తే 4 యాడ్స్ ఆఫర్ ఇస్తానని అన్నాడు. అయితే తన మొహం మీదే నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని తిరిగి వచ్చేశానని చెప్పారు కావ్య తాపర్. ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా సహజమని అప్పుడే అర్థమైందని అన్నారు కావ్య తాపర్. తాను నటి అవ్వాలన్నది నాన్న కల. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా సరే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా అని అన్నారు. అయితే కావ్య మొదటి సినిమా ఈ మాయ పేరేమిటో సక్సెస్ అవ్వగా ఆ తర్వాత సంతోష్ శోభన్తో చేసిన ఏక్ మినీ కథ కూడా సక్సెస్ అందుకుంది. అయితే ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం విశేషం. అక్కడి నుంచి ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ స్మార్ట్, లేటెస్ట్గా వచ్చిన విశ్వం సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ తీసిన టైంలోనే ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఆడిషన్ ఇచ్చింది కావ్య తాపర్. అయితే అప్పుడు ఆ ఛాన్స్ అందుకోలేని అమ్మడు ఆ సినిమా సీక్వెల్ డబుల్ స్మార్ట్లో ఛాన్స్ అందుకుంది. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో ఊరు పేరు భైరవకోన పర్వాలేదు అనిపించుకోగా, విశ్వం జస్ట్ ఓకే అన్నట్టుగా ఆడింది. ఇక మిగతా సినిమాలన్నీ నిరాశపరిచాయి. అయితే సినిమా ఫలితం ఏదైనా సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుకుంటే చాలని అంటుంది ఈ అమ్మడు. సినిమాలే కాదు, కావ్య తాపర్ సోషల్ మీడియాని కూడా హీట్ ఎక్కించే రేంజ్లో ఫోటోషూట్స్ చేస్తూ ఉంది. గ్లామర్ క్వీన్గా పేరు తెచ్చుకోవాలని బాగా తహతలాడుతున్న కావ్య తాపర్ స్కిన్ షోలో అస్సలు తగ్గేదే లేదు అన్నట్టుగా కనిపిస్తోంది. గ్లామర్ పరంగా అదరగొట్టే అమ్మడు సినిమాలతో కూడా సక్సెస్ అందుకుంటే కెరియర్ గాడిన పడినట్టే లెక్క.